హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు 251 వేకెన్సీస్ డిసిసి బ్యాంక్స్ నుంచి అంటే డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి రావడం జరిగింది. ఇది కేవలం గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం అండ్ కర్నూలు జిల్లా వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవాలా, మిగతా జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోకూడదు. మరి మిగతా జిల్లాల పరిస్థితి ఏమి అంటే త్వరలోనే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఈ యొక్క జిల్లాల వాళ్ళు అయితే మాత్రం చూస్తే ఇక్కడ గుంటూరు జిల్లా నుంచి మనకు 50 స్టాఫ్ అసిస్టెంట్ అండ్ క్లరికల్ ఉద్యోగాలు, 31 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు. అదే మాదిరిగా కృష్ణా జిల్లా నుంచి, ఇది ఉమ్మడి జిల్లా కృష్ణా జిల్లా అండి, అంటే పాత జిల్లాల ప్రకారం, కొత్త జిల్లాల ప్రకారం కాదు, అన్నీ కూడా ఓల్డ్ జిల్లాల ప్రకారం. కృష్ణా నుంచి మనకు 66 స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు. మరి కృష్ణా జిల్లాలో మనకు మేనేజర్ ఉద్యోగాలు అయితే పడలేదు. శ్రీకాకుళం నుంచి 19 అసిస్టెంట్ మేనేజర్ మరియు 35 వచ్చేసి మనకు అసిస్టెంట్స్ అనమాట. సో క్లరికల్ ఉద్యోగాలకు రావడం జరిగింది. మరి కర్నూలు నుంచి 50 స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రావడం జరిగింది. సో ఈ యొక్క గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు ఇక 4 జిల్లాల వాళ్ళకే 251 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. మీరు గమనించండి, ఇటీవలనే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రావడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలు కలుపుకుంటే వచ్చిన సంఖ్య కేవలం 50 మాత్రమే. కానీ ఇక్కడ ఈ 4 జిల్లాల వాళ్ళకే మాత్రమే మనకు వచ్చిన సంఖ్య ఎంత అంటే 251. ఇది మాత్రం అద్భుతమైన అవకాశమే కదా. కంపల్సరీగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అందరూ కూడా అప్లై చేయండి. మరి ఇక్కడ చూస్తే లాస్ట్ డేట్, స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే 8 జనవరి 2025 ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా మీకు వీడియో చేయడం జరిగింది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 22/1/2025 నాటికి, ఎగ్జామ్ డేట్ ఫిబ్రవరి 2025 నాటికి. అయితే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 8 నుంచి 30 ఇయర్స్ వరకు ఉండాలి ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 సంవత్సరాలు అంటే అప్ టు 35 వరకు, బీసీ వాళ్ళైతే అప్ టు 33 వరకు ఈ యొక్క ఎగ్జామ్ రాసుకోవడానికి అర్హులు అనమాట. చూస్తే ఇక్కడ మనకు ఇది మాత్రం చాలా అద్భుతమైన అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఇక్కడ ప్రిలిమ్స్, మెయిన్స్ కాకుండా ఓన్లీ సింగిల్ ఎగ్జామ్తో డిసైడ్ చేస్తారు. తర్వాత నో ఇంటర్వ్యూ కూడా. సో ఇక్కడ క్లరికల్కైనా పిఓకైనా ఇంటర్వ్యూ అనేది లేదు. తర్వాత నో రికమెండేషన్స్. చాలామంది ఏమంటే ఇక్కడ డిసిసి బ్యాంక్స్ అంటేనే ఈ రికమెండేషన్స్ డబ్బులకు అమ్ముడుపోతాయి అనుకుంటూ అన్ని పెద్ద అపోహ ఉంది. ఇది మాత్రం చాలా తప్పుడు అపోహ అనమాట. సో వడ్డీ కావద్దండి. కంపల్సరీగా సిన్సియర్గా ఎవరికైతే ఎగ్జామినేషన్లో బాగా మార్కులు వస్తాయో వాళ్ళని సెలెక్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఇంటర్వ్యూలు, రాజకీయాలు ఏం డబ్బులు పనిచేయవు అక్కడ. సో ఓన్లీ మెరిట్ బేస్డ్. ఎందుకంటే డిసిసి బ్యాంక్స్ అంటేనే మనలో ఉన్న అపోహ ఏమంటే లేదు, ఖచ్చితంగా ఇది రికమెండేషన్ అంటారు. అటువంటి ఎందుకంటే ఇంటర్వ్యూస్ కూడా లేవు కదా. సో కాబట్టి పర్ఫెక్ట్గా దొరుకుతాయి, లోకల్ ఉండవచ్చు, ఓకేనా. తర్వాత కాబట్టి మీరు ఇమ్మీడియట్గా దీన్ని అప్లై చేసుకోండి. సో ఐబీపీఎస్ క్యాలెండర్ రిలీజ్ కావడం జరిగింది. అంటే బ్యాంక్స్ ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఐబీపీఎస్ నుంచి క్లరికల్ అయితేనేమి, పీఓ అయితేనేమి, ఎస్ఓ అయితేనేమి, రూరల్ బ్యాంక్స్లో పీఓ, రూరల్ బ్యాంక్స్లో క్లరికల్, రూరల్ బ్యాంక్స్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అన్ని ఉద్యోగాలకు ఇది కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ డిసిసి బ్యాంక్స్, సో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ నుంచి మనకు వచ్చిన దాంట్లో కేవలం 3 సబ్జెక్ట్స్ మనకు ఉంటాయి. అందులో ఫస్ట్ సబ్జెక్ట్ ఏమంటే జనరల్ ఇంగ్లీష్. సో జనరల్ ఇంగ్లీష్ కూడా మనకు 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుంది. తర్వాత న్యూమరికల్ అబిలిటీ కూడా 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్ అబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఉంటుంది. మొత్తం మీద అయితే మాత్రం మనకు 100 క్వశ్చన్స్ 100 మార్కులు 60 నిమిషాల టైం వరకు ఉంటుంది, అంతవరకే. కానీ మిగతా ఏ ఎగ్జామ్తో పోల్చుకున్నా కూడా మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఐబీఎస్ క్లరికల్ కావచ్చు, దేంతో పోల్చుకున్నా కూడా, ఈ రూరల్ బ్యాంక్స్ పోల్చుకోవచ్చు, దేంతో పోల్చుకున్నా కూడా మనకు డిసిసి బ్యాంక్స్ అనేది చాలా ఈజీగా ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటుంది ఎగ్జామినేషన్. కొంచెం ఫోకస్ చేయండి. కానీ ఎక్కువ టైం కూడా మనకు లేదు, ఫిబ్రవరి ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి మీరు కోచింగ్ పీరియడ్ కూడా సిలబస్ అయిపోదు. కాబట్టి మీరు ఫర్దర్గా ఏమైనా ఐబీఎస్ ఎగ్జామ్ కావాలనుకుంటే టర్నింగ్ పాయింట్ కడపకు రండి. ఇక్కడ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మరి దీనికి సంబంధించి డిసిసి బ్యాంక్ సంబంధించినటువంటి ఇది వాళ్ళ యొక్క సిలబస్ ప్రకారం మనకి ఆన్లైన్ కోర్స్ అయితే ఉంది. ఉత్తమ్స్ అకాడమీ నుంచి ఆన్లైన్ కోర్స్ ఉందన్నమాట. ఈ యొక్క పండుగ సందర్భంగా 2000 రూపీల కోర్సును కేవలం 999 ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఉత్తమ్స్ అకాడమీ లింక్ ఉంది. మనకి లింక్ను క్లిక్ చేసి మీరు మనకి కోర్సు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క డిసిసి బ్యాంక్స్ పరంగా మనకి నెంబర్ 8688080880 మీకు కాల్ చేయండి. సో ఉత్తమ్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మీకు బ్యాంక్స్ ప్రిపేర్ అవుతుందంటే ఐబీఎస్ కానీ, డిసిసి బ్యాంక్స్ కానీ, ఎస్బీఐ కానీ, లేక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, సిపిఓ కానీ, జీడీ కానీ ఏదైనా కావచ్చు. అదేవిధంగా రైల్వేస్ పరంగా అయితేనేమి, హైకోర్టు త్వరలో రాబడి హైకోర్టు ఆల్రెడీ వచ్చినటువంటి తెలంగాణ హైకోర్టు జాబ్స్కు మన దగ్గర కోర్స్ అందుబాటులో ఉందన్నమాట. సో మన కోర్సు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క 251 వేకెన్సీస్ ఉన్నాయి.
మిగతా జిల్లా వాళ్ళు ఎప్పుడెప్పుడు అడుగుతున్నారు, త్వరలోనే కూడా అవి కూడా రాబోతున్నాయి, భయపడకండి. సో మరి మీకు ప్రిపరేషన్ సిద్ధం చేసుకోండి మిత్రమా. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.